బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్ కేసీఆర్ అమలు చేయలేదు. అమలు అవ్వదది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలోనే ఇది అమలవుతుందని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కాదమ్మా! ఇప్పుడు బీసీ రిజర్వేషన్ విషయంలో ఆయన ఎందుకు తగ్గియాల్సొచ్చింది అంటే కోర్టు డైరెక్షన్ అది. హ్మ్. అంతకుముందే ఆయన అధికారంలోకి రాకముందే 2012లోనే ఆ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అది ఆయన తప్పనిసరి అయింది. ఆయనకు ఆ జీవో తీసుకురావడం అనేది పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేయడం అనేది తప్పనిసరి అయింది. హ్మ్. బట్ ఇవాళ ఏదైతే 42% ఇస్తానని చెప్పాడో దానికి రాజ్యాంగ సవరణ కాదు. అది చేయకుండా అన్ని జీవోల పేరు మీద కాలయాపన చేయడం, కోర్టులలో కేసులేసి కాలయాపన చేయడం, హ్మ్. ఇటువంటి డ్రామాలన్నీ ఎందుకమ్మా? అయితే అయితదని చెప్పాలే, చేస్తే పద్ధతి ప్రకారం చేయాలి. ఆయన పోయి మోడీని కలవడు, ఆడ రేవంత్ రెడ్డి పార్టీకి ఎవరైతే అధ్యక్షుడు ఉన్నాడో ఆ ఖర్గే గారు కలవరు. అక్కడ వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కలవాడు. పార్లమెంట్‌నే కూర్చుంటాడు, ఎన్నడూ దీని గురించి మాట్లాడాడు. హ్మ్. ఈయన మోడీ గారిని ఎప్పటికి కలుస్తాడు, దీని గురించి మాట్లాడు. హ్మ్. జంతర్ మంతర్ దగ్గర ధర్నా కాదు కదా చేయాల్సింది. హ్మ్. రాజ్యాంగ సవరణ చేయాలంటే రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లు పార్లమెంటుకు రావాలి. ఆ పార్లమెంట్లో నెగ్గాలి, రాజ్యసభలో నెగ్గాలి, 2 సభలలో. అప్పుడు కదా అది రావాల్సింది. అది చేయకుండా మిగతాయన్ని చేస్తానంటే ఎట్లా? హ్మ్. ఇది నాటకాలు, డ్రామాలు బీసీలంతా గమనిస్తూ ఉన్నారు. హ్మ్. ఇది నాకు చిత్తశుద్ధి లేదు, ఇది జరగదు అనేది తెలుసు. ఓకే. దానివల్ల ఆయనకు సెల్ఫ్ గోల్ అయిపోయింది అది. ఇప్పుడు దానివల్ల ఏం లాభం జరగకపోగా బీసీ క్యాండిడేట్ టికెట్ ఇచ్చినా కూడా బీసీలంతా పోయి ప్రచారం చేసే పరిస్థితి లేదు. హ్మ్. కేవలం ఆయనకు ఎవరైతే చెంచా కొడుతున్న వాళ్ళు ఉన్నారో హ్మ్. గావాళ్ళే పోయి అక్కడ నవీన్ యాదవ్‌కు ప్రచారం చేస్తారు.